నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేకం. అభిషేక సేవలో శ్రీ ఉమా బృహదీశ్వరుని దర్శనం. తిరుమలలో అత్యాధునిక వసతులతో నూతన వంటశాల. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. తొండవాడ అగస్తీశ్వర ఆలయంలో త్రిశూల స్నానం. స్వర్ణముఖి నదీ తీరంలో భక్తుల పుణ్యస్నానాలు. విశేషమైన పవిత్ర కార్తీక మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిలతీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామి వారిని గజపుష్పమాలలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత స్వామివారికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. नमो बिल्बिनेत कवचनेत नमः श्रुताय तस्सुतसेनाय तस्वाहा नमो दुभ्याय जाहनन्याय च नमो धृष्टवेज प्रपुरुषाय च नमो दोदाय च प्रहिताय च नमो नशङ्गिने च शुद्धमदे च नमस्तीक्ष्णेश वेजायुधने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः कात्याय च नमः सोद्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कोप्याय च वट्याय च नमो वृष्काय च वर्ष्काय च नमो इत्र्याय च दातप्याय च नमो वात्याय च रेष्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय स्वाहा नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः शंगाय च वसुपतये च नमः उग्राय च भीमाय च नमः अग्रे पदाय च दूरे पदाय च नमः कानीतये हर 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 महादेव ओम हां सांगाज साजुधाज सवाहन सशक्ति सपरिवाराज सर्वालंकार भूषिताज शंकर रुद्राज इदं तांबूल चंदनाक्षत पुष्प बिल्वपत्रैश्च सह महाहुतिं समर्पयामि नमः स्वाहा। ओम नमो भगवते शंकर रुद्राज स्वाहा। पार्वती पदये ओम सांगाज साजुधाज सवाहन सशक्ति सपरिवाराज सर्वालंकार भूषिताज नीललोहित रुद्राज इदं तांबूल चंदनाक्षत पुष्प बिल्वपत्रैश्च महाहुतिं समर्पयामि नमः स्वाहा। ओम सहस्राहृदयः दाता बीजानो भगवत्पराजेन स्वाहा। తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపారు. ఆపై వేద పండితుల నమ్మక చమ్మక పారాయణం, మంగళధ్వనులు, డమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కరుణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాం
भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुनृत्यकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय। ఆపై చందన రేఖలు కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. తిరుమలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న అధునాతన అన్నప్రసాద భవన నిర్మాణానికి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చేయూత అందజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో 100 కోట్లకు పైగా అంచనాలతో అత్యాధునిక కిచెన్, ఏఐ టెక్నాలజీతో భక్తులకు ఈ అన్నప్రసాద కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ దృష్టి సారించింది. నిత్యం 2 లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలను తయారు చేసే విధంగా ఈ శాటిలైట్ కిచెన్ నిర్మించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం ఉదయం విచ్చేసిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దృష్టికి టీటీడీ అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ విషయాన్ని తీసుకువచ్చారు. ఇందుకు రిలయన్స్ అధినేత సుముఖత తెలియజేశారు. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమం వేదికగా రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ప్రకటించింది. తిరుమలలో ఆధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వంటశాలను అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం చేస్తున్నాం. ఏపీ ప్రభుత్వ సహకారంతో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఈ పుణ్యకార్యాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మేము భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేసింది. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నిలవైన అనంతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో రుద్రపాద ముక్కోటి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నవంబర్ 1 నుండి 10వ తేదీ వరకు జరిగిన విశేష ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం త్రిశూల స్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణగా త్రిశూలాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి స్వర్ణముఖి నది తీరానికి చేరుకున్నారు. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. అక్కడ త్రిశూలాన్ని ప్రత్యేక వేదికపై వెంచేపు చేశారు. అర్చకులు వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ త్రిశూలానికి ప్రత్యేక పూజలు జరిపి పలు రకాల ద్రవ్యాలతో స్నాపనాభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పవిత్ర నదీ జలాల్లో త్రిశూల స్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నమశివాయ నామస్మరణ చేస్తూ నదీ తీరంలో పుణ్యస్నానాలను ఆచరించారు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ నిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. జ్ఞాన ప్రసూనామ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన
కన్యమూల శ్రీ అంజంజి గణపతి స్వామివారి సన్నిధిలో అర్చకులు విశేష ఆరాధన నిర్వహించారు. ఆపై లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ స్వామివారి సన్నిధిలో సంకష్టహర చతుర్థి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేసిన అనంతరం వేదమంత్రోచ్చారణలతో యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధగా హోమ క్రతువులో పాలు పంచుకుని స్వామివారి మెండైన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారు. తెలంగాణ రాష్ట్రం మేళ్ల చెరువులోని స్వయంభూ శైవ క్షేత్రం శ్రీ శంభులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం ఆరుద్ర నక్షత్ర పూజలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ శంభులింగేశ్వరునికి అర్చకులు నమ్మక చమ్మక పారాయణ యుక్తంగా అభిషేకోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని భస్మరేఖలు చందనాదులతో అలంకరించి లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీ శంభులింగేశ్వరుని ఆరాధనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి పట్టణంలోని సంకష్టహర మహాగణపతి ఆలయంలో స్వామివారికి సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. కార్తీక మాసం చతుర్థి తిథిని పురస్కరించుకుని శ్రీ మహాగణపతి స్వామివారికి అర్చకులు వేదమంత్రోచ్చారణల నడుమ కన్నుల పండుగగా అభిషేకాది ఆరాధన నిర్వహించారు. ముందుగా పవిత్ర జలాలు, ఆపై పంచామృతాలు, పండ్ల రసాలు, అనంతరం పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక సేవ సుందరంగా సాగింది. అభిషేకానంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. జననీ జనకుల సన్నిధి కన్నా జయమును ఇచ్చే తీర్థము లేదని జ్ఞాన ఫలమును పొందినవయ్యా, జ్ఞాన ఫలమును పొందినవయ్యా. సురగణ వందిత లోక పూజిత ఆది పూజకు స్వామిని నీవే ఆదరించు మా దైవము నీవే. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మ సరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వడం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతి దేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు మీకోసం. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు, పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు.
మండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి, అభిషేక సేవకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద 35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణ మూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై, ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు మండలం కుందకూరు సమీపంలో కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం స్వామివారి దివ్యనామ స్మరణలతో మారుమ్రోగింది. స్వామివారి సన్నిధిలో పవిత్ర కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో పల్లకీపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయ జయ శ్రీ నృసింహ నామస్మరణల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార లక్ష్మీ నారసింహ, ఆలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ, కేళీ విహార
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ రామేశ్వర ఆలయంలో ఉపాలయంలో వేంచేసిన గణపతికి విశేష పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సుందరంగా పుష్ప తోరణాలతో అలంకరించారు. అనంతరం సంకష్టాల చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి తెల్లవారుజామునే అభిషేకాలను నిర్వహించారు. ఆపై స్వామివారిని వర్ణమయ సుగంధభరిత పుష్పాలతో నయన మనోహరంగా కొలువు తీర్చి గరికతో అర్చనలను నిర్వహించారు. భక్తులు భజనలు, భక్తి గీతాలాపను ఆలపిస్తూ గణపతి ఆరాధనలో పాలు పంచుకున్నారు. ఇక ఇటు కరీంనగర్ జ్యోతినగర్లోని రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి ఆలయానికి తరలివచ్చి సత్యనారాయణ వ్రతాలను శ్రద్ధగా ఆచరించారు. అర్చకులు భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై వారితో విధి విధాన భరితంగా శ్రీ సత్యనారాయణ వ్రతాలను ఆచరింపచేయించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా దిల్సుఖ్ నగర్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకష్టాల చతుర్థి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ విజయ గణపతి స్వామి వారికి ముందుగా అర్చకులు సంకల్పపూర్వకంగా షోడశోపచారాదులను నిర్వహించారు. ఆపై స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి అష్టోత్తర శతనామార్చనలను జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కరేశాయి. కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహాదేవుని ఆలయాలు పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించాయి. ఈ సందర్భంగా మధిర శివాలయంలో స్వామివారికి అభిషేక సేవ చూడ చక్కగా జరిగింది. మంత్ర పఠనాథులు, భక్తుల నమశివాయ నామస్మరణల నడుమ స్వామివారికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను నిర్వహించారు. ఆపై పరమశివునికి ఎంతో ప్రీతికరమైన భస్మాభిషేకాన్ని విశేషంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాపూజీ గో సంరక్షణశాలలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ముందుగా గోశాలలోని శ్రీకృష్ణ పరమాత్మకు నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేయించిన అర్చకులు శాస్త్ర సంప్రదాయాలతో సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు ఎంతో శ్రద్ధగా త్రికరణ శుద్ధిగా శ్రీ సత్యనారాయణ స్వామివారిని వ్రత పూజలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను, కర్పూర నీరాజనాలను సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః నారాయణాయ నమః శ్రీ సత్యనారాయణాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః శేషాయ నమః రత్నగిరివాసాయ నమః
తెలంగాణ రాష్ట్రం నల్గొండలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో సంకష్ట చతుర్థి పూజలను శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. భక్తుల సమక్షంలో అర్చకులు స్వామివారికి సంకల్పపూర్వకంగా సకల ఉపచార కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలతో స్వామివారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి గరికతో అర్చనాది కైంకర్యాలను జరిపి నివేదనలు నీరాజనాలను సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలను భక్తిగా స్వీకరించారు. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. తిరుపతి జిల్లా గూడూరులోని రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయం కార్తీక మాస పూజలతో కన్నుల పండుగగా శోభిల్లుతోంది. కార్తీక మాసం పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని రుక్మిణి పాండురంగనాథులకు ఇతర దేవతామూర్తులకు అర్చకులు ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించి ఆలయ ప్రాంగణంలో సామూహికంగా సశాస్త్రీయంగా శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను కర్పూర హారతులను అందజేశారు. భక్తులు ఎంతో నిష్ఠగా వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరువీధి సేవ నేత్రపర్వంగా జరిగింది. కార్తీక మాస పూజలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవ వైభవంగా జరిగింది. కోనసీమ జిల్లాలోని మహాపుణ్యక్షేత్రం అంతర్వేది ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని లోక సంక్షేమార్థం మహాసుదర్శన నారసింహ యాగాన్ని నిర్వహించారు. ఆలయంలోని యాగమండపంలో ఋత్వికులు హోమగుండాన్ని ఏర్పాటు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, అగ్ని ప్రతిష్ఠ గావించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలు జరిపించి శాస్త్రోక్తంగా నారసింహ సుదర్శన యాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత మహాపూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాకుళంలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం ఘనంగా జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలను కర్పూర నీరాజనాలను అందజేశారు. నెల్లూరులోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్ట చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ముందుగా పవిత్ర పెన్నా నది జలాలతో, ఆపై పంచామృతాలతో, అనంతరం పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని సుందరంగా అలంకరించి సహస్రనామార్చన, గరికార్చన జరిపి హారతులు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే.
పాలించు మా దైవము నీవే. కడపలోని భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో సంకష్టహర చతుర్థి వ్రత పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ మహాగణపతి స్వామివారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి షోడశోపచార పూజలు జరిపారు. ఆపై కలశ స్థాపన గావించి స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం జరిపారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అర్చకులు కన్నుల పండుగ, పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని జరిపారు. అనంతరం స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి గరికతో సహస్రనామార్చనలను జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేసి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 78,217 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,000 మంది భక్తులు తల నీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,75,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.